ముఖ్యమంత్రి గారు మా సర్పంచులు పనిచేసిండ్రు, మా ఎంపీటీసీలు పనిచేసిండ్రు. ఏసీడీపీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎస్డిఎఫ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరే, రేవంత్ రెడ్డి గారు రావడం పట్ల మాకేం అభ్యంతరం లేదు, రండి. కానీ మీరు కూడా ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి కదా. నువ్వు రిబ్బన్ కత్తిరించేది ఏమన్నా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే అట్లా గౌరవం ఉంటుంది. ఏమున్నది, దేంట్లున్నది? ఏడాది కింద ఇనాగ్రేషన్ అయిన కేంద్రీయ విద్యాలయం పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు పోయి సీఎం. ఆ కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఆ ప్రోగ్రామ్ పెట్టేటోళ్ళ కన్నా ఉండాలి, మరి వచ్చేటోళ్ళ కన్నా ఉండాలి ఏమన్నా జరంతా. ఇదేమి ఇజ్జత్ తక్కువ వ్యవహారం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గౌరవం తీసుకున్నాడు. నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయడం లెక్కున్నారు, సుత్తురు. నీ మీద నీకు గౌరవం లేదా? రాష్ట్రం మీద నీకు గౌరవం లేపా? నీ మీద నీకు గౌరవం లేదు, ఈ రాష్ట్రం మీద నీకు గౌరవం లేదు. అట్లా మాట్లాడొచ్చునా? ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క సూత్రాన్ని పట్టివి. నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు, నీ ఇజ్జత్ తీసుకుంటే తీసుకో, మాదేం పోయింది. కానీ రాష్ట్రం పరువు ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? థ్యాంక్ యూ.